శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, జ్యోతిష్య నిపుణులు, కవిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, అమ్మవారు నామాల్లో ఇంత మహిమ ఉంటుందని అసలు మామూలుగా ఆ నామ మహిమ తెలియగరారండి అని వింటూనే ఉంటాము. కానీ నామమహిమ ఇంత గొప్పగా ఉంటుందని మన ప్రేక్షకులు రాసిన కామెంట్స్ బట్టి తెలుస్తూ ఉందండి. ఎంత ప్రజల్లో ఎంత మమైకమై వింటున్నారు అన్నది చాలా సంతోషం అండి. మనకి శ్రీలక్ష్మి గారు, ప్రజలు మమేకమై ఈ నామాలు, నామ ఫలితాలు వింటూ వాటిని ఆచరిస్తూ ఎదురు చూస్తూ ఉంటున్నారంటే దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే, మనం చెప్పే 16 అక్షరాల నామాలు ఉన్నాయి కదండి. అవునండి. షోడశాక్షర మంత్రాలు అంటున్నారు కదా. ఈ 16 అక్షరాల మంత్రంలోనూ ఎక్కడో అక్కడ ఒక బీజాక్షరం దాగి ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఉంటుంది. 2 కూడా ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క నామంలో. ఆ బీజాక్షరాన్ని మనం ఎత్తి చూపించటల్లా. ఎందుకంటే బీజాక్షరాలు సభాముఖంగా చెప్పే ఉంటాయి, చెప్పకూడని కూడా ఉంటాయి. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే నామం చెప్పేసి దానికి ఫలితం చెప్తున్నాం. కానీ మట్టిలో దాగున్న మాణిక్యం మాణిక్యమే కదండి. అలా బీజాక్షరాలు దాగి ఉన్న మంత్రాలు ఆ ప్రజల్ని ఎలా ఆకర్షిస్తాయంటే, విన్న తర్వాత వాళ్ళకి ఎంతో హాయిగా వెంటనే దీన్ని ఆచరిద్దాము, మనం ఆ పుస్తకంలో ఉన్న మంత్రాలన్నీ మనకి హాయిగా ఛానల్ ద్వారా తెలుస్తున్నాయి కదా అని వాళ్ళు చాలా తృప్తిపడి చేసుకున్నారని కారణం అమ్మవారి నామంలోని మహిమ, మాణిక్యంలాగా దాగి ఉన్నటువంటి ఆ మహిమాన్వితమైనటువంటి బీజాక్షరాలు, ఆ అక్షరాలే వాళ్ళని అంతగా ఆకర్షిస్తున్నాయని నేను అనుకుంటున్నా. మనం ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాము, ట్యాబ్లెట్ వేసుకుంటాం, అందు లోపల ఉన్న మందులు, లోపల ఉన్న వైద్యం, మెడిసిన్ అన్నది మనకు వివరం తెలియదు కదా. వేసుకోమన్నారు, వేసేసుకున్నాం అంతే. బీపీ కని, షుగర్ కని, థైరాయిడ్ కని ఇలా వేసుకుంటూ ఉంటాం. ఆ వేసుకునేంత వరకే మనది. అలాగే నామం పలికే వరకే మన వంతు, అంతా ఆ అమ్మదయ. మీరంతా ఆ యొక్క మందు పని చేయటం అనేది అమ్మవారి దయ. చాలాసార్లు ట్యాబ్లెట్లు వేసుకుంటామండి, ఒకసారి పని చేస్తుంది, ఒకసారి పని చేయదు. అవును కదా. మరి దాంట్లో కూడా అమ్మవారి శక్తి ఉంది. కరెక్టే, నిజమేనండి. ఎప్పుడు రోజు మందు వేసుకుంటారు, కొంతలేదంటారు. ఇవాళ వేసుకున్న ప్యాకెట్లో మందే రేపు కూడా వేసుకుంటాం. ఇవాళ ఏంటో చాలా రిలీఫ్ వస్తుంది, అన్నాడు రాదు. అవును, అవునండి, నిజమండి. అలా మనకి శక్తి అనేది ప్రపంచమంతా నిండిపోయి ఉంది కనుక ఆ శక్తి ప్రతి చిన్న విషయంలోనూ దాగి ఉంటుంది. ఆ శక్తి ఎక్కడ మనకి పని చేస్తోంది అనేది మనం గమనించుకోవాలి. గమనించుకున్నప్పుడు దేవుడు అర్థం అవుతాడు, దేవుడు ఎక్కడెక్కడ ఉన్నాడని అర్థం అవుతుంది. ఇవాళ నుండి మనం నామంలో మనం ఎన్నో నామంలోకి వచ్చామంటే 17వ నామానికి వచ్చామండి. ఇవాళతో మూడమి కూడా వెళ్ళిపోతోందిగా మనకి. రేపటి మూడాలు వెళ్ళిపోతున్నాయి, రేపటి నుంచి అన్ని ముహూర్తాలు మంచి రోజులు వస్తున్నాయి. సో అమ్మవారి నామం కూడా మనం ఇవాళతో చక్కగా చెప్పుకుందాము. దాని తోడు కొందరు ప్రేక్షకులు చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారండి. నామం ఎలా పలకాలన్నది కూడా మీరు చెప్తున్నారు, మేము కూడా పలుకుతున్నామని కొందరు పర్సనల్ గా నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు అన్నమాట. చెప్పారండి, అర్థాలు వివరించి చెప్తున్నారు. మీరు మనసుకు చాలా అర్థమై చాలా హాయిగా చదువుకుంటున్నామని చెప్తున్నారు. అర్థాలు వివరించి చెప్తున్నారు కదా. మరి సంస్కృతంలో ఉన్న పదాలని తెలుగులో వాళ్ళకి చెప్తే సులభంగా అర్థమై వాళ్ళు. మేము సంస్కృతం చదువుకోలేదు, ఏదో ఇలా చదువుకుంటాం, సంస్కృతంలో వాక్యాలను పట్టుకోగలుగుతున్నాం, కానీ పూర్తి వివరం మాకు తెలియదు కదా. మీరు చెప్తేనే కదా మాకు తెలిసేది. అందరికి తెలియాలని నేను సంస్కృత పదాలని తెలుగులో చెప్పి మరి నామానికి అర్థం చెప్తున్నా. లేకపోతే సంస్కృత నామాన్ని చదివేసి తెలుగులో భావార్థం చెప్తే సరిపోతుంది. కానీ ప్రతి శబ్దానికి తెలుగులో అర్థం ఏంటో తెలిసాక రుచి పెరుగుతుంది నామంలో. మీరు తెలియకుండానే సంస్కృతం నేర్పుతున్నారు, తెలియకుండానే లలితా సహస్రనామం ఎలా పలకాలని చెప్తున్నారు. అలా పలికినందువల్ల ఎలాంటి లాభం వస్తుంది అన్నది కూడా ఫలితం వస్తుందని కూడా చెప్పారు. మీరు 3 రకాలుగా ఆలోచించి ఒక నామాన్ని మన ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇది మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్త్యాత్మక స్వరూపమైన శ్రీచక్ర బిందు స్థిత శ్రీలలితాదేవిని
మనము కొలుస్తూ చెప్తున్నాం కనుక ఒక నామానికి 3 రకాల ఫలితాలు ఆవిడే ఇప్పిస్తుంది. మన చేతిలో ఏముంది? ఏమీ లేదు. నిజమండి. పలికేడిది విపుడు, పలికించేది వాడు శ్రీరామచంద్రుడు అన్నాడు పోతన కూడా. అలాగే అది పలికేది లలితా సహస్రనామం, పలికించేది కూడా లలిత అమ్మవారి. మన చేతుల్లో ఏమీ లేదు. అందుకని ఇప్పుడు ఈ నామం చూద్దామండి మనం. 17వ నామము పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూ. మొత్తం 16 అక్షరాలు ఒకసారే పలకాలి. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూ. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూ. పరిభావిక పరిభావి కపోల భూ. కపోలాలంటే చెక్కిళ్ళు. కపోలాలు చెక్కిళ్ళు. పరిభావి కపోల భూ. పరిభావిక కపోల భూ. పరిభావి కపోల భూ. పరిభావి కపోల భూ. ఇలా చదవాలి. ఇలా చదవాలి. అంటే పద్మరాగ శిలాదర్శ పరిభావి భావిక అనకూడదు. భావిక అంటే అక్కడ పోల అయిపోతుంది కపోలకి. అంటే స్త్రీల యొక్క చెక్కిళ్ళని బుగ్గలని కపోలాలు అంటారు. అందుకని పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూ అని నామం పూర్తి చేయాలి మనం. కాకి పోకి దగ్గరగా కలిపేయాలి. కలిపేయాలి. కపోలం అనేది ఒక కపోల భూ. కపోలాలు అంటే ఒక భావి కపోల భూ. పరిభావి కపోల భూ. పరిభావి ఒక పదము, కపోల ఒక పదం. అలా విడమర్చి మనం ఒకేసారి చదివేసి ఎక్కడ ఆపకుండా చదివేసేయాలి. ఈ నామాన్ని ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసిన తర్వాత 3-4 సార్లు అయినా పఠించండి. పఠిస్తే అది మనకి తేలికగా చదివేటప్పుడు అవలీలగా అవలోకగా వచ్చేస్తుంది. ఆ నామం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ నామాన్ని మనం అర్థం చేసుకుందామండి. అమ్మవారి స్థూల వర్ణంలోనే ఉన్నాం మనం, ఇంకా సూక్ష్మ రూప దర్శనానికి రాలా. అమ్మవారు ఎలా ఉంది, ఆవిడ కనుబొమ్మలు ఎలా ఉన్నాయి, ఆవిడ కళ్ళు ఎలా ఉన్నాయి, ఆవిడ నాసిక సంపెంగ పూలాగా ఎంత బాగుంది. అయితే శ్రీలక్ష్మి గారు, మనము ఇప్పుడు నామోచ్చారణ కూడా నేర్పిస్తున్నాం మన శ్రోతలకి. ఎక్కడ ఆపకుండా 16 అక్షరాల నామాన్ని ఏకబిగిన ఎలా చదవాలి అనేది మనం చెప్తున్నాం. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూ అని ఆపకుండా మొత్తం నామం చదవాలి. ఆపకుండా కపోల భూ అని చదవాలి. కపోల భూ అనే చదవాలి. అందుకని చేసి నామోచ్చారణ, ఆ నామాన్ని ఆపకుండా ఎలా చదవాలి అనేది మనం చెప్తున్నాం. తర్వాత ఇప్పుడు మనం భావార్థం చెప్తాం, తర్వాత ఫలితం చెప్తాం. ఎన్ని నేర్పిస్తున్నారండి మాకు. చాలా మీకు రుణపడి ఉంటాం అందరం. అయ్యో, అమ్మవారి దయ అండి ఇదంతా, మనది ఏమీ లేదు. అంటే తప్పు లేకుండా చదువుతూ ఎన్ని విన్నా కూడా ఇంత వివరంగా చెప్పేవాళ్ళు ఎవరు కనపడలేదండి మాకు. మీరు ఇంత వివరంగా చెప్తున్నారు. సంస్కృత పండితులు ఎక్కడ ఆపాలో ఎక్కడ ఆపకూడదో అవలీలగా చెప్పగలుగుతారు. అమ్మవారి విషయం కదండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా నిశిత పరిశీలనతో ముందుకెళ్ళాలి. ఎలా పడితే అలా చదివితే అది అమ్మవారి లలితా సహస్రం ఎందుకు అవుతుంది? ఇది ముందే రహస్యనామాలు. అవునండి, రహస్యనామాలు కనుక ఆ రహస్యనామాల్లో ఉండేటువంటి విశేషం తెలుసుకోవాలి, రహస్యం తెలుసుకోవాలి. ఆ రహస్యం తెలియాలంటే మనం ఇంకా పెద్ద పెద్ద విషయాలు చెప్పుకోవాలి. లలితా సహస్రనామం యొక్క రహస్య విశేషాలు తెలుసుకోవాలంటే అసలుకి రహస్యం అని మీరు అడిగారు కనుక ఒక విషయం చెప్తారు శ్రీలక్ష్మి గారు. దేవి ఖడ్గమాలలో నామాలు అయిపోయేటప్పుడు చివరికి రహస్యాయ నమః అని ఒకటి వస్తుంది, అతి రహస్యాయ నమః అని ఒక నామం వస్తుంది, పరాపర రహస్యాయ నమః అని ఒక నామం వస్తుంది. రహస్యాయ నమః అంటే తెలుసు అందరికీ. అతి రహస్యం అంటే మనం కూడా కొన్ని అతి ముఖ్యమైన విషయాలు అందరికీ చెప్పం, చాలా కీలకమైనది ఎవ్వరికి చెప్పం. ఇంకొక పరాపర రహస్యాయ నమః అదంటే ఏమిటో మాకు తెలియదు. పరాపర అంటే ఆ రహస్యం, పూర్వపరాలన్నీ తెలియదు. పూర్వపరాలు అంటే ఇటు 7 తరాలకి ఇటు 7 తరాలకి కూడా తెలియదు. పరాపర రహస్యాయ నమః ఎవ్వరికి తెలిసే పని లేదు. అది ఎన్ని ఏళ్ళు పోయినా ఎన్ని తరాలు మారినా అది రహస్యమే. గండికోట రహస్యం అని చిన్నప్పుడు ఎప్పుడో విన్నాం, చదువుకున్నట్టుగా. అటువంటి రహస్యవర్తిని అమ్మవారు. ఎందుకంటే ఆవిడ రహస్యంగా ఎందుకుంటుంది అంటే ఆవిడ యొక్క శక్తిని బయటికి చెప్పడం కన్నా ఆవిడ లోపల పొందుపరుచుకోవడమే ఇష్టం. ఆవిడ యొక్క అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ ఈ నామం ఉండనే ఉంది కదా. ఆవిడ అంతర్ముఖంగానే సంతోషంగా, అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖంగా నన్ను ఆరాధించండి,
బహిర్ముఖంగా సుదుర్లభం, అది వద్దు, మీకేం దొరకదు నేను అలా చేస్తే అని చెప్పింది. చెప్పి ఆ రహస్యనామాలన్నీ కూడా మీలోనే రహస్యంగా అట్టే పెట్టుకోండి అని చెబుతూ, అసలు దీనికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉందండి. లలితా సహస్రనామం చదివిన తర్వాత 10-15 నిమిషాల పాటు మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ రహస్యనామాల యొక్క శక్తి అంతా మన ఒంటి మీద ఉండి మన నాలుక మీదకి వచ్చి ఉంటుంది. అది ఏం మాట్లాడతామో తెలియదు కదా. వెంటనే 15-20 నిమిషాలు లలితా సహస్రం చదువుతాం. ఈ లోపల ఏదన్నా మనకు డిస్టర్బెన్స్ వస్తే, ఇంట్లో గుళ్ళో కూర్చున్నా వస్తుంది, ఇంట్లోనో మనం కోపంతో ఒక మాట అంటే అది నిజమైపోతుంది. అంత శక్తి ఉంది లలితా సహస్రనామానికి. అందుకనే పెద్దలు చాలా మంది చెప్తూ ఉంటారు, కొంతసేపు మౌనం వహించండి, కొంతసేపు లలితా సహస్రం చదువుకున్న తర్వాత కొంతసేపు మౌనంగా ఉండి తీరాలండి. వెంటనే మనం ఏ మాటలు మాట్లాడకూడదు. మరి మన ఇంట్లో అయితే సరే, మరి సామూహికంగా చేస్తూ ఉంటాము, అక్కడ మౌనంగా ఉండాలి అంటే ఎట్లా? మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చదివేసుకుంటాం కదా. సామూహికంగా ఉన్నప్పుడు కూడా మనం సామూహికంగా పఠనం చేస్తామండి. పఠనం చేసినంత ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇస్తారు ఎక్కడి వాళ్ళు. ధూపదీప నైవేద్యాలు అమ్మవారికి ఇస్తారుగా. ఒక 1000 మంది కలిసి చదువుతున్నారు. ఇప్పుడు 1,00,000 గళాలు 1000 గళాలు కలిసి చదువుతున్నారని మనకు చేస్తున్నారు. ఆ చదివిన వాళ్ళందరికీ కూడా తెలియవలసిన విషయం ఏంటంటే, లలితా సహస్రనామం 1000 గళాలతో కలిసి చేశారు. అయిపోయిన తర్వాత జేగంట కొట్టి ధూపము దీపము నైవేద్యము అందరికీ ప్రసాద వితరణ చేసి కదా నెక్స్ట్ దానికి వెళ్తారు. లేదు వాళ్ళు ధూపదీపాలు ఇచ్చేసేసి నెక్స్ట్ ఇంకొక పారాయణకి వెళ్ళారనుకోండి, వాళ్ళు ధూపదీపాలు చేస్తారని చెప్పి వీళ్ళు మౌనం పాటించచ్చుగా. ఈ కాసేపట్లో పక్క వాళ్ళు చదివేశారా మీరు కూడా, నేను ఇంకా ముందు చదివాను అని అనకుండా కాసేపు మౌనం పాటిస్తే ఆ రహస్యనామాలకు ఉన్నటువంటి ఆ శక్తి మన లోపల నిక్షిప్తం చేసుకోగలం. రహస్యమైన శక్తి. ఆ రహస్య శక్తిని మనం బహిర్గతం చేసామంటే చదివిన ఫలితం పోతుంది. అందుకనే కొందరికి వాక్శుద్ధి ఉందంటారు. వాళ్ళు వాక్కు వెంటనే ఫలిస్తూ ఉంటుంది, తెలుసన్నా తెలియకపోయినా కూడా. అలా మౌనంగా ఉండటం వల్ల వాక్శుద్ధి వస్తుందేమో అని నా భావన. అంటే మౌనంగా ఉండటం వలన వాక్శుద్ధి ఏర్పడుతుంది. కానీ యాక్చువల్గా వాక్శుద్ధి రావాలంటే ఏడాది పాటు అసత్యవాక్యం పలకకుండా ఉంటే వాక్శుద్ధి వస్తుందండి. అద్భుతం అండి. ఏడాది పాటు. అది అద్భిహి గాత్రాన్ని శుద్ధ్యంతి అని ఒక పద్యం ఉంది. అద్భిహి గాత్రాన్ని శుద్ధ్యంతి. అద్భిహి అంటే నీరు, నీటి చేత గాత్రం అంటే శరీరం, నీటి చేత శుభ్రం అవుతుంది శరీరం, రోజు స్నానం చేస్తాంగా. అవునండి. అద్భిహి గాత్రాన్ని శుద్ధ్యంతి. కానీ మనసుట సత్యవాక్యేన శుద్ధ్యంతి. సత్యవాక్యం చేత శుద్ధి అవుతుంది మనసుకు నీళ్లు పోయలేం కదా. అవును కదా. మనసు ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. దానికి సబ్బు పెట్టి నీళ్లు పోయలేం గనక ఒక సత్యవాక్యం నువ్వు మాట్లాడినప్పుడు అది శుద్ధివంతం అవుతుంది. అచంచలమైన మనస్సు. అప్పుడు ఏడాది పాటు మనము అసత్యవాక్యాలు పలకకుండా ఉంటే, పరనిందలు వేయకుండా మన వాక్కుకు శుద్ధి ఏర్పడదా. అసత్యవాక్యాలు వేయకూడదు. పరనింద మహాపాపమును కొంచెం అసభ్యకరమైన మాటలు కూడా మాట్లాడకూడదు. ఇప్పుడు మనకు ఒకటి నచ్చదు, వదిలేయాలి అక్కడికి. వాళ్ళ గురించి 10 సార్లు మనం విమర్శించకూడదు. విమర్శించినప్పుడు ఏమవుతుందంటే మన నోటంబడి చెప్తూ ఉండేవారు ఈ వాక్కు గురించి. మనం ఎవరినైతే దూషిస్తామో ఆ దూషణంతా తిరిగి మనకే వస్తుందట. అమ్మ బాబు, నాలిక మీద ఉందిగా ఆ దూషణంతా. చూసారా? మన నాలిక మీద ఉన్న దూషణ వాక్యాలన్నీ మాట్లాడినప్పుడు గాలిలోకి వెళ్ళిపోతాయి. అందుకునేనండి నొసట రాస్తే నోట పలుకుతారు అని. వాళ్ళు నొసటను అలా రాసుంటేనే నోట అలాంటి మాటలు పలుకుతారు. అంతే. ఈ శాస్త్రం ఒకటి గుర్తుకొచ్చింది మీరు చెప్పింది. ఎందుకంటే అవన్నీ మాట్లాడినప్పుడు మన నాలిక మీద ఉన్న శబ్దాలన్నీ ఎక్కడికి పోతాయండి, అవి మళ్ళీ మనకే వర్తిస్తాయి అవన్నీ. అందులో ఒక వేలు పెట్టి చూస్తే మిగతా 3 వేలు మన వైపు చూస్తుంది అని అంటూ ఉంటారు. ఇవన్నీ చాలా పూర్వీకులు చెప్పేవన్నీ సామాన్యమైన విషయాలు కావండి. వాటి వెనకాల రహస్యంగా ఉన్న గూఢార్థాలు చాలా గొప్పగా ఉంటాయి. చాలా గొప్ప. అందుకనే మన వాళ్ళు ఒక శబ్ద శక్తిని మనము మనలోకి తీసుకుంటున్నప్పుడు దాన్ని బహిర్గతం చేయకూడదు. వెంటనే 1000 నామాల శబ్ద శక్తిని మనం లోపలికి తీసుకుంటున్నాం. మనకి ఊపిరాడుతుంటేనే ఈ నామాలని చెప్పేది కదండి. మళ్ళీ వెంటనే దాన్ని బహిర్గతం చేసామనుకోండి, 1000 నామాల శక్తిని నువ్వు కోల్పోయినట్టేగా.
అందుకే మౌనం పాటించాలి. కాకపోతే మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్. సామూహికంగా పఠనం చేస్తున్నప్పుడు ఇది వీలు పడదు, కానీ ఇది ఎవరికి వాళ్ళు శ్రద్ధ తీసుకోవాల్సిన విషయం. ఒక 1000 మంది చదువుతుంటే అందరికీ మనం ఎక్కడ చెప్తాం, కానీ మన ఛానల్ ద్వారా ఈ విషయం తెలుసుకొని మీరు అడిగిన ప్రశ్న చాలా ఉపయోగకరమైంది. సామూహిక పఠనం తర్వాత కూడా ఎంతసేపు వీలుగా ఉంటే అంతసేపు మౌనం పాటించడం మంచిది, వెంటనే పక్క వాళ్ళతో మాట్లాడకుండా. సో ఇక్కడండి మనకి మన నామం దగ్గరికి మళ్ళీ మనం వెనక్కి వద్దాము. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ అనేది మన నామం. ఈ నామంలో ఇప్పుడు మనం అన్ని వివరాలు చూద్దామండి. చెప్పండి. అమ్మవారి స్థూల వర్ణన మనం చేస్తున్నాం. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. శిలాదర్శ పరిభావి కపోలభూ. ఆవిడ నుదుటిని వర్ణించాము, ఆవిడ నేత్రాలని వర్ణించాము, నాసికని వర్ణించాము, కర్ణద్వయాన్ని వర్ణించాము. ఇప్పుడు మనము ఆవిడ యొక్క కపోలాలని వర్ణిస్తున్నాం. కపోలాలు అంటే చెక్కిళ్ళు ఎలా ఉన్నాయి, పద్మరాగ శిలల్లాగా మెరిసిపోతున్నాయి అమ్మవారి చెక్కిళ్ళు. ఆవిడ ఎంత సౌందర్యవతో. పద్మరాగ శిలాదర్శ, పద్మరాగ శిలలు. ఆదర్శ అంటే సంస్కృతంలో ఆదర్శం కాదండి, అద్దం. అద్దము. ఆదర్శం అంటే అంటే ఆ దర్శనం. ఆ అంటే పూర్తిగా దర్శనం ఇచ్చేది, ఆ దర్శనం అనమాట. అది దర్శనం పూర్తిగా ఇప్పిస్తుంది. అందుకని ఆదర్శ అంటే అది దర్పణం అనమాట. దర్పణం. ఆ అద్దాన్ని అంటే పద్మరాగ శిలా దర్శ పరిభావి కపోలభూ అంటే పద్మరాగ శిలలు నున్నగా తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి. అలా మెరిసిపోతున్నటువంటి పద్మరాగ శిలలలాగా అమ్మవారి యొక్క కపోలాలు ఉన్నాయి. తెల్లగా నున్నగా మెరిసిపోతూ ఉన్నాయి అమ్మవారి కపోలాలు. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. ఇది ఆవిడ సౌందర్య వర్ణన. అమ్మవారు ఎలా ఉంది అంటే ఆవిడ యొక్క చెక్కిళ్ళు పద్మరాగ శిలల్లాగా తెల్లగా నున్నగా మెరిసిపోతూ ఉన్నాయి. రెండోది ఏమిటి, పద్మరాగ శిలలు ఎక్కడ బాగా మంచి మేలిమిరకవి దొరుకుతాయి అంటే ఇది కూడా చూడండి, సింహళ దేశంలో దొరుకుతాయి. సింహళ దేశం అంటే ఇప్పుడు మనకి శ్రీలంక అక్కడ దొరుకుతాయి. ఆ దొరికినటువంటి పద్మరాగ శిలలు అక్కడ కెంపు రంగులో ఉంటాయి. కెంపు రంగులో ఉంటాయి. అందుకని ఒకప్పుడు సూర్యుడికి కెంపులు ఇష్టం. ఇప్పటికి జాతకరీత్యా సూర్యుడికి కెంపులు ఇష్టం, ధాన్యాల్లో గోధుమలు ఇష్టం. అందుకని మనకి సూర్యుడి యొక్క పూజలు చేసినప్పుడు గోధుమలు దానం చేస్తారు, కెంపులు ధరించి ఉంటారు స్త్రీలు. అందుకని ఆ కెంపు రంగులో ఉన్నటువంటి పద్మరాగాలు అంటే దాంట్లో రకరకాల శోభ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి, ప్రతిఫలిస్తూ ఉంటాయి అన్నమాట. పూర్వం చూడండి మన పెద్దవాళ్ళు కెంపుల దిద్దులు, కెంపుల నెక్లెస్ పెట్టుకునేవారు కంపల్సరీగా. ఉంగరాలంటే సహజం అనుకోండి, కెంపులు అందరూ పెట్టుకుంటూ ఉంటారు. కెంపులు అంటే సూర్యుడికి ప్రధానమైనది కనుక జాతకరీత్యా ఎవరికైనా కెంపులు ధరించేది ఉంటే వారు అవి ధరించేవారు. ఇప్పుడు ఇక్కడ ఏమిటంటున్నారంటే అమ్మవారు కెంపుల కాంతితో ఉన్న పద్మరాగ శిలాదర్శనాలతో వంటి చెక్కిళ్ళను కలిగి ఉన్నది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇది ఏమిటంటేనండి, యవ్వనవతి అమ్మవారు నిత్య యవ్వన మాంగళ్య మంగళాయే నమః లలిత అష్టోత్తర నామం. ఇది నిత్య యవ్వన మాంగళ్యం కూడా, నిత్యము యవ్వనము తర్వాత మాంగళ్యం తర్వాత మంగళత్వం. నిత్య యవ్వన మాంగళ్య మంగళాయే నమో నమః. ఆమె మంగళదాయిని. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే ఉండనే ఉంది కదా. అందుకని అమ్మవారు మంగళరూపిణి అయి ఉన్న సందర్భంలో ఆవిడ నిత్య యవ్వనంగా కూడా చెప్పారు. మంగళరూపిణిగా ఉండటం అనేది వివాహానంతరం ఎప్పుడు మంగళ రూపం అని చెప్తారు, బాగుంది. కానీ నిత్య యవ్వన మాంగళ్య మంగళాయ నమో నమః అంటే ఈ నిత్య యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీలకి చెక్కులు ఎప్పుడు ఎర్రగానే ఉంటాయి. యవ్వనం అంటే ఇవన్నీ పూర్వకాలం కన్యలుగా పెరిగారు. కన్యలే ఇప్పుడు ఒక అంటే వయసు రీత్యా కానీ మానసికంగా కానీ బాగా ముదిరిపోయి ఉంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే సమాజం యొక్క డిజైన్ ఆఫ్ ది సొసైటీ అట్లా ఉంది. కష్టపడి చదవాలి, కష్టపడి ఉద్యోగం చేయాలి, కష్టపడి సంసారాలను లాగాలి, కష్టపడి పైకి వచ్చి బంగ్లాలు కార్లు కొనుక్కోవాలి, లేకపోతే నగర జీవనం లేదు.
ఎప్పుడు కష్టపడుతుండే గులాబీ లాంటి చెక్కిళ్ళు ఎక్కడ ఉంటాయండి పాపం ఈ పొల్యూషన్లో తిరుగుతూ మీరంటే పొల్యూషన్లో తిరిగి మొహం అంతా నల్లబడిపోయి నీరసపడిపోయి తిరుగుతూ ఉంటారు. అలా కాకుండా కన్యలుగా సుకుమారంగా పెరిగినప్పుడు ఆ రోజుల్లో చిన్న వయసులోనే పెళ్లి చేసేయటం ఒకటేను. పెళ్లి చేసినా అంత బయటికి వెళ్ళేంత ఏమి అవసరాలు ఉండేవి కావు, నీడ పట్టున పెరిగేవాళ్ళు. అండ్ స్త్రీలు ఎప్పుడు కూడా 10 మందిని ఆకర్షిస్తారు. వాళ్ళు అంటే ఆకర్షింపబడే గుణము స్త్రీల యొక్క సౌందర్యంలో ఉంది. స్త్రీ అంటేనే అసలు సౌందర్యం, స్త్రీ అంటేనే సౌందర్యం, వేరే సౌందర్యాన్ని మనం వెతకక్కల. స్త్రీ అంటేనే సౌందర్యం. ఆవిడ బయటికి వెళ్ళినప్పుడు ఆకర్షింపబడటం అనేది సహజం. ఆ ఆకర్షణ అనేది అనేక ప్రమాదాలకు దారితీస్తుంది. వీళ్ళని ఎక్కువ బయటకు పంపించేవారు కదా. అంత లోపల స్త్రీ స్వాతంత్రం కొట్టుకుపోయింది ఏమీ లేదు. స్త్రీలను చూసినప్పుడు సమాజం ఆకర్షితమై ఉద్రేకపడకుండా వీళ్ళతోటి స్త్రీలకు అవసరాలన్నీ వీళ్ళ ఇంటికి తీసుకెళ్ళే ఇచ్చేవారు. అత్యవసరమైతే స్త్రీలు బయటికి, అది కూడా ఏంటి, స్త్రీలు ఎప్పుడు ఒంటరిగా బయటకు వెళ్ళేవారు కాదు. గోశాలు కూడా ఉండేవి కదండి. గోశాలు అది ఇతర కులాల వాళ్ళకి. మామూలుగా మన భారతీయులకి తల్లో అత్తో పింతల్లో ఎవరో ఒకళ్ళు తోడు వెళ్ళేవాడు. ఒక్కతే స్త్రీని బయటికి పంపించేవారు కాదు, తోడు వెళ్ళేవారు. తోడు తీసుకెళ్తాను ఒక్కదాని వెళ్ళకు దాన్ని తోడు తీసుకెళ్ళని చెప్పేవారు మన ఇంట్లో. అలా తోడు వెళ్ళేవారు. అంటే ఆకర్షణ అనేది ఒకళ్ళ మీదే కేంద్రీకృతం అవ్వకుండా. ఎందుకు చెప్పొచ్చుకున్నామంటే మనం ఇవన్నీ కన్యలు సుకుమారంగా పెరిగితే వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ కపోలాలు ఎర్రగానే ఉంటాయి, చెక్కిళ్ళు ఎర్రబడే ఉంటాయి. అది నిత్య యవ్వన వంతులకి అదొక లక్షణం. అంటే సౌందర్యవంతమైనటువంటి స్త్రీలు యవ్వనంలో ఉన్నప్పుడు వాళ్ళ చెక్కుళ్ళు ఎప్పుడు ఎర్రబారే ఉంటాయి. ఇక్కడ మన అమ్మవారికి పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ అంటే అమ్మవారు నిత్య యవ్వనంగా ఉంటుంది. ఆవిడకి వృద్ధాప్యాలు ఇవన్నీ ఏమి ఉండవు, ఎప్పుడు యవ్వనంలోనే ఉంటుంది. కనుక ఆవిడ తరుణి తాపసారాధ్య తనుమధ్య తనుమధ్య అంటే సన్నని నడుము, తరుణి అంటే ఎప్పుడు 30 ఏళ్ళ యవ్వనంలోనే ఉంటుంది ఆవిడ. అలా ఉన్న అందమైన అమ్మవారు ఎటువంటి కపోలాలను కలిగి ఉంది అంటే పద్మరాగ శిలని తలదన్నేటువంటి సౌందర్యంతో ఆవిడ మెరిసిపోతుంది. ఎందుకంటే పద్మరాగ శిలలు కూడా అమ్మవారి ముఖంలో అద్దం చూసుకుంటున్నాయట. అందుకే అక్కడ ఆదర్శాన్ని వచ్చింది. అయ్యో ఏమిటో ఈవిడ బుగ్గలు ఇంత మెరిసిపోతున్నాయి, మనం ఈవిడ బుగ్గల ముందర ఎలా తెలబోతున్నాం ఒకసారి చూసుకుందాం ఎలా ఉన్నామని ఆవిడ బుగ్గల్లో ఈవిడ అద్దం చూసుకుంటున్నాడు. అంత అద్భుతమైన సౌందర్యం. ఇంకొకటి ఉందండి, దీనికి శంకరాచార్యులు వారు రాశారు. ఆ అమ్మవారి యొక్క పద్మరాగ శిలలతో పోటీ పడుతున్నటువంటి ఆ యొక్క చెక్కిళ్ళని చూసి శివుడి యొక్క రథం ఎలా తెలబోయింది. శివుడి రథంలో ఏంటంటే భూమి ఆయనకి రథం, మన్మధుడికి కూడా అదే చెప్తారండి. మన్మధుడి యొక్క రథము అదే. భూమి అనేది రథము, దానికి రెండే చక్రాలు ఉంటాయి, ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు. సూర్య చంద్రులు చక్రాలుగా కలిగిన భూమి అనబడేటువంటి రథము అమ్మవారి గుండ్రని నున్నని తెల్లని గులాబీ రంగులో మెరిసిపోతున్నటువంటి చెక్కిళ్ళని చూసి చిన్నపోయిందిట. అబ్బాబాబాబా, ఎంత అద్భుతమైన వర్ణన! కవులంటే అంత అందంగా చెప్తారు మరి వాళ్ళు. అందుకని ఆ రథం కూడా చిన్నపుచ్చుకుందట. శివుడు ఇదేమిటి నేను ఇలా అయిపోయాను, ఆవిడ బుగ్గల ముందర మన రథం కూడా ఎలా తెలబోతుంది అనుకున్నాను. ఇవన్నీ అంటే కవుల కల్పనల్లో మన మనసుకి ఆహ్లాదమైన విషయాలు కిలకిలా నవ్వుతున్నారు అంటే మనస్సుకి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, చక్కటి నవ్వు ఎంత ఆరోగ్యకరమైన విషయం అండి. మనం ఇది కూడా ఒకటి చెప్పుకోవాలి. నవ్వు అనేది అసలుకి నవ్వు 4 విధాల చేటని ద్రౌపదీదేవి లాంటి వాళ్ళకి చెప్పారు. కానీ ఇప్పుడు వాడు నవ్వు 100 విధాల గ్రేట్ అంటున్నారు. ఇప్పుడు ఆధునికలు నవ్వు 4 విధాల చేటు కాదు, నవ్వు 100 విధాల గ్రేట్. సమయం ఉంటుంది, నవ్వని సమయం ఉంటుంది కదా, అది కొంచెం విచక్షణతో నవ్వాలి. సందర్భాన్ని బట్టి మనం నవ్వాలి. చక్కగా ఎప్పుడు నవ్వుతూ కబుర్లు చెప్పుకొని నవ్వుతూ బయటకు వచ్చిన వాళ్ళు చాలా తప్పేం కాదు కదా, అది తప్పు కాదు కదా. ఎవరినైనా చూసి చేసి అంటే అపహాసము, ఆమెకి ఆ టైంకి అలా కర్మ రాసి పెట్టుంది, నవ్విందోమోలేండి. కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు కదా. అందుకని నవ్వటం అనేది చాలా ఆరోగ్యకరమైన విషయం. సో అసలే మీరు ఆశబ్రహ్మణి వాళ్ళ ఆశని చెప్పొచ్చు, మనకి సమయమే దొరకట్లేదండి. మనకి అమ్మవారి ఆశీర్వాదాలు ఉన్నాయి. శ్రీలక్ష్మి గారు, మన ఛానల్ ద్వారా మనం
మన ప్రేక్షకులకి అన్నీ అందిద్దాం తప్పనిసరిగా. తప్పకుండా. ఇవాళ ఈ నామం చెప్పుకునే అదృష్టాన్ని అమ్మవారు కలిగించింది. ఈ నామానికి ఫలితం కూడా మనం చెప్పుకుందాం. చెప్పండి. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ అని రోజుకు 108 సార్లు అనుకోండి. కనీసం 41 రోజులు చేయండి. ఆ అమ్మవారి ముఖం ఎంత కాంతివంతంగా ఎర్రని చెక్కిలతో మెరిసిపోతూ ఉందో అంతటి సౌందర్యము మీ ముఖానికి కూడా కలుగుతుంది. అబ్బో, ఏ బ్యూటీ పార్లర్స్ కి వెళ్ళక్కర్లేదు. స్త్రీ కావాల్సింది సౌందర్యమే కదా, సౌందర్యమే కదా, ముఖ వర్చస్సు గురించే కదా. అందుకని అలంకారమే స్త్రీ అన్నారండి. కావ్య పరిభాషలో అలంకారమే స్త్రీ అన్నారు. కావ్యానికి అలంకారాలు పెడతారు, మరి స్త్రీలకు అలంకారాలు లేకుండా ఎట్లా? మనము కన్యకి అలంకారాలన్నీ పెట్టి కన్యాదానం చేసినట్టు కవులు అలంకారాలతో ఒక కావ్యం రాసి రాజులకు అంకితం ఇచ్చేవాట. అంటే ఆ రాజుకి కన్యని దానం చేసినట్టు. ఆ రాజు ఆ పుస్తకాన్ని గ్రహించాడంటే ఒక భార్యగా గ్రహించినట్టు. అందుకని అలంకార భూయిష్టమైనటువంటి కావ్యాలని కన్యాదానంగా చేసేవారట వీళ్ళు. అయితే పెళ్లిగాని అమ్మాయిలు, పెళ్ళైన అమ్మాయిలు ఈ నామం ఎక్కువ చదువుకుంటే తప్పనిసరిగా ఇంకా చాలా అందంగా ఉంటారు, చాలా అందంగా తయారవుతారు. తప్పకుండా చదవండి అమ్మా. పద్మరాగ పరిభావి కపోలభూ అంటే మీ ముఖమంతా కాంతి మండలంగా మారిపోతుంది. చక్కగా చదువుకోండి, అందంగా ఆనందంగా మెరుస్తూ ఉండండి. ఈరోజు ఈ నామాన్ని ప్రతిరోజు మనం ప్రేక్షకులు మనం అందరము ఈ మన విజయశ్రీ మేడం గారు చెప్పే నామాన్ని ఎన్నిసార్లు మనం ఈ వీడియో చూసి అనుకుంటాము అన్నది కామెంట్లో పెట్టండి. అంతే కదండి. అలా చేస్తాం వల్ల లలిత సహస్రనామాల్లో మేము తప్పు చదవట్లేదన్న ఆత్మస్థైర్యం వస్తుంది. తప్పకుండా వస్తుంది కదండి. తప్పు లేని నామం మీరు వివరంగా సంస్కృత పండితురాలు ముఖంగా వింటున్నాం మేము, మీ నోటి ద్వారా వింటున్నాము. మాకు తప్పెందుకు వస్తుంది? ఇక ఆ నామాన్ని ఒక 5 సార్లు 9 సార్లు 11 సార్లు ఎవరి శక్తానుసారం వాళ్ళు చదువుకొని ఎక్కడ చదివినా సరే మనం తప్పు చదువుతున్నామంటే ఒకసారి వీడియో పెట్టుకొని చూసి మళ్ళీ కరెక్ట్ చేసుకొని దాని ప్రకారం మనం చెప్పిన 3-4 సార్లు మీరు చెప్తూనే ఉన్నారు. అది పట్టుకుంటే చాలు. చక్కగా చదువుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనం తప్పు చదవలేదు అని మన మనసుకి మనకు తెలుస్తుంది. తప్పకుండా తెలుస్తుంది. శ్రీమాత్రే నమః. ఈరోజు అమ్మవారి పుస్తక రూపేణ మన సదాశివ కుటుంబ ప్రేక్షకుల్లో ఎవరికి వెళ్తుంది అన్నది చూద్దామండి. లక్కీ డ్రాలో వివరించండి, చూద్దామండి. చెప్పండి. ఎవరో ఒకరి ఇంటికి పంపించాలి మనం. లక్కీ డ్రాలో అమ్మవారు ఎవరింటికి వెళ్తుందో ఆస్ట్రేలియా వరకు కనిపించింది. ఎవరి అమ్మాయి? శ్వేత, మెల్బోర్న్, ఆస్ట్రేలియా. అమ్మో, అమ్మవారి ఈ మధ్య విదేశాలకు ఎక్కువ వెళ్తుంది. అమ్మవారికి వీసా ప్రాబ్లం లేదు కదా, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. నిజమే కదా. శ్వేత ఫ్రమ్ ఆస్ట్రేలియా, మెల్బోర్న్ సిటీ. శ్వేత, నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మ. భారతదేశం నుంచి అమ్మవారు నీ వరకు ప్రయాణం చేసి వస్తోంది. సో చక్కగా అమ్మవారిని ఆహ్వానించి సత్కరించి అమ్మవారు ఎలా ఆదేశం నీకు ఇస్తుందో అలా ఆదేశాలని పాటిస్తూ చక్కగా ఈ పుస్తకాన్ని పారాయణ చేసుకో. ముందు ఉన్న నామాలన్నీ చదివేసుకో. తర్వాత నీకు ఏ నామాల ఫలితాలు కావాలో వాటిని రోజుకి 108 సార్లు చదివి 41 రోజులు చదివి చూసుకో. అప్పటికి ఫలితం రాకపోతే ఇంకా కొన్నాళ్ళు చదువుకో. ఫలితం వచ్చేదాకా చదువుకో. శ్రీమాత్రే నమః. శ్వేత, మన విజయశ్రీ గారు నామము ఎలా పలకాలి అన్నది కూడా చాలా వివరంగా చెప్తున్నారమ్మా. మీ ఫ్రెండ్స్ మీరు చక్కగా విని స్పష్టంగా పలుకుతూ నేర్చుకొని లలిత సహస్రనామాలు చదువుకోవచ్చు, నామాలు చదువుకోవచ్చు. అమ్మవారి మీకు అంతా శుభమే కలిగిస్తుంది. వీడియో పుస్తకం అందుకోగానే చిన్న వీడియో తీసి మాత్రం తప్పకుండా పెట్టాలి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు త్వరలోనే అందిస్తారు. శ్రీమాత్రే నమః.